ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 32. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ దర్శనం కావాలంటే మనసు చెప్పినట్లు వినకు. శ్రీ నిత్యానంద యోగి అద్భుతంగా వర్ణించి ప్రబోధించే శ్రీ స్వామి సమర్థ రామదాసు వారి లీలలు విని పొడలు పులకరించగా విద్యాసాగరుడు నిరంతరము శ్రీ సమర్థుల వారి చింతనలో మునిగి తేలుచూ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు. మర్నాడు శ్రీ నిత్యానందుల సన్నిధికి చేరి విద్యాసాగరుడు ఇలా ప్రార్థించాడు. స్వామి, శ్రీ సమర్థుల లీలా విలాసాలు విన్న కొద్దీ వినాలనిపిస్తున్నది. తదుపరి శ్రీ స్వామివారి కార్యక్రమాలను, ధర్మ సంస్థాపనను వినిపించి నన్ను కృతార్థుని చేయుడని వినతి చేశాడు. నిత్యానందుల వారు చిరునవ్వులు చిందిస్తూ, విద్యాసాగర, మహాత్ముల లీలలన్నీ దైవలీలలే, నడయాడే దైవరూపాలే మహాత్ములు. శ్రీ సమర్థుల వారు సజ్జనగడలో ఉండగా నిత్యము సత్సంగం నడిచేది. అందు అనేక నూతన సనాతన పద్ధతులు, సాధనలు శిష్యులకు బోధిస్తుండేవారు. ఆ సమయంలో ఒక గొల్లవాడు కొన్ని రోజులుగా శ్రీ సమర్థుల ప్రసంగాలు విన్నాడు. అతనికేమీ అర్థం కాలేదు. కానీ ఒకనాడు శ్రీ స్వామి సమర్థులకు నమస్కరించి, మహాత్మా, తమరు చెప్పే విషయాలు నా బోటి పామరునికి ఏవీ అర్థం కావు. వింటున్నంతసేపు ఏదో అర్థమైనట్లే ఉంటున్నది. తదుపరి ఒక్క విషయం కూడా మనసుకు ఎక్కుటలేదు. దయతో నాకు సులభంగా ఆచరించగల నియమం ఏదైనా బోధించండి. ముఖ్యంగా నాకు శ్రీరాముల వారి దర్శనం కలిగేలాగా కరుణించండి ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అతని విన్నపం వింటూనే చిరునవ్వులతో, సోదరా, దానికేమి భాగ్యం, నీకెలా కావాలో అలాగే చెప్తాను. నీకు శ్రీరామ దర్శనం కావాలి అంతే కదా అన్నారు. అవును స్వామి, శ్రీరాముల దర్శనంతో నా జన్మ తరించిపోతుంది, దయచేయండి చేతులు జోడించాడు. అక్కడ ఉన్నవారంతా ఈ సంభాషణ విని ఆశ్చర్యపోతున్నారు. అతడు శ్రీరామ దర్శనం కోరడం, శ్రీ సమర్థులు తేలికగా లభిస్తుందని చెప్పడం అంతా వింతగా ఉంది అందరికీ. శ్రీ సమర్థుల వారు అతనితో, నాయనా, శ్రీరామ దర్శనం చాలా సులభంగా లభిస్తుంది. నీవు నీ మనసు చెప్పినట్లు వినకుండా ఉండు, అంతే నీవు చేయాల్సింది అన్నారు. సరే స్వామి, మీ దయ నాపై ఉంచండని ఆ గొల్ల వ్యక్తి నమస్కరించి సమర్థుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు కొండ దిగుతూనే ఇంటికి పోవాలని, భోజనం చేయాలని మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే గురుదేవులు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇంటికి పోకుండా ఊరి వెలుపల అడవిలోకి నడిచాడు. ఒక చెట్టు కింద కూర్చొని అలాగే ఏకాగ్రతతో, నేను మనసు చెప్పినట్లు వినను, నాకు శ్రీరామ దర్శనమే ముఖ్యం అని మననం చేస్తున్నాడు. అలాగే ఉండగా కళ్ళు మూతలు పడినాయి, నీరసం వచ్చింది. అయినా శ్రీరామ దర్శనం అంటూ కలవరిస్తున్నాడు. అలా ఉండగా శ్రీరాముల వారు వచ్చి ఎదుట నిలిచారు. భక్త, కళ్ళు తెరువుము, నేను శ్రీరాముడను, దర్శనం కోరావు కదా, చూడు అన్నారు. ఆ భక్తుడు కళ్ళు తెరిచి చూచాడు. నీవా శ్రీరాముడవా? ఏమో, నేనెప్పుడూ చూడలేదు కదా, ఎలా గుర్తుపట్టేది అన్నాడు. తనను పరిచయం చేయవలసిన వాడు ఇక శ్రీ సమర్థులేనని శ్రీరాముడు వెంటనే శ్రీ సమర్థులను స్మరించారు. శ్రీ సమర్థులు అక్కడ ప్రకటమై ఆ భక్తునితో, ఈయనే నీవు దర్శించగోరిన శ్రీరాములు అని తెలిపారు. అప్పుడు ఆ భక్తుడు తొలుతగా శ్రీ సమర్థుల వారికి నమస్కరించి తదుపరి శ్రీరాముల వారికి నమస్కరించాడు. శ్రీరాములు ఆశీర్వదిస్తూ, శిష్యుడంటే ఇలాగే ఉండాలి, భలే భలే అని కొడియాడారు. కాలభైరవ స్వామికి శ్రీ సమర్థుల ఆదేశం. విద్యాసాగర, శ్రీ సమర్థుల ధర్మ సంస్థాపన కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే మానవుల సహకారం కన్నా దేవతల సహకారమే గొప్పగా లభించినది. దైవబలం వలననే శ్రీ సమర్థ రామదాస స్వామి ప్రజలలో రామనామ ప్రచారం జరుపుతూ హిందూ మత ఉద్ధరణ చేశారు. కోరిన వారికి కాదనకుండా శ్రీరామ నామోపదేశం చేస్తున్నారు. వారి చేత జపము కోట్ల కొలది చేయిస్తున్నారు. ఆ వాతావరణం అంతటినీ శ్రీరామనామం పరిశుద్ధం చేస్తున్నది. మతేతర శక్తులను నిర్వీర్యం చేయడానికి అదృశ్యంగా పనిచేస్తూ ఉన్నది ఈ నామజపమే. ఒకసారి శ్రీ సమర్థ రామదాసు మహారాజ్ కర్ణాటకలో పర్యటిస్తూ కొంకణ ప్రాంతానికి పోయి ఒక గ్రామంలో తమ కీర్తనను ప్రజలకు వినిపించాలనే ప్రయత్నంతో కొన్ని ఇళ్లలో
భిక్ష చేసుకొని కాలభైరవుని గుడిలో ఉన్నారు. వారి నిత్య పూజ అనుష్ఠానములైన తర్వాత నిత్యము కాలభైరవునికి ప్రదక్షిణలు చేసేవారు. సాయం సమయంలో వారు కీర్తన చేయటకు ఉపక్రమించగా ఒక్క మనిషి కూడా వినడానికి రాలేదు. శ్రీ సమర్థులకు ఆశ్చర్యం అనిపించింది. తొలి రోజు కదా, ఎవరికీ సరిగా గుర్తులేదేమోనని సరిపెట్టుకొని మరుసటి రోజున భిక్షకు వెళ్ళినప్పుడు అందరికీ సాయంకాల కీర్తనకు రమ్మని స్వయంగా చెప్పి వచ్చారు. అయినా ఎవ్వరూ రాలేదు. ఎవరు రాకున్నా కాలభైరవుడే ఉన్నాడుగా అనుకొని ఆ రోజు కూడా కీర్తన చేశారు. కీర్తన ముగిసే వరకు ఎవ్వరూ రాలేదు. కొందరిని మన్నాడు విచారించి స్వామి తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆ గ్రామ పటేలు బహు కర్కోటకుడు. గ్రామస్తులందరినీ అతడు బెదిరించి కీర్తన వినడానికి వెళ్ళిన వారి ఆస్తులను జప్తు చేయమని పై అధికారుల ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఎవరైనా వెళ్ళాలని తెలిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడనని భయపెట్టాడు. ఆ భయంతోనే గ్రామస్తులు తమ సంకీర్తనలు వినేందుకు రాలేదని పరిస్థితి కలిగిందని వారు చెప్పుకొని బాధపడినారు. అందుకని ఆ వైపు కనీసం తలెత్తి చూడడం కూడా మానివేశారు సజ్జనులు సైతము. శ్రీ సమర్థుల వారు తలపెట్టి నెగ్గుకొస్తున్న కార్యం అనితర సాధ్యమైనది. అంతటి మహత్కార్యాన్ని ఆయన పట్టుదలతో ఇంతవరకు విసుగు విరామం లేకుండా సాధించుకుంటూ వస్తున్నారు. సాక్షాత్ హనుమదంశ సంభూతులు అయినను వీరు ఇటువంటి పరీక్షలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారన్నది అనూహ్యము. శ్రీరాముల వారు సీతాన్వేషణ కార్యాన్ని శ్రీ హనుమంతుని భుజస్కంధాలపై నుంచినారు అనుటకు వారిచ్చిన ముద్రికయే తార్కాణము. కలియుగ హనుమంతుల వారైన శ్రీ సమర్థుల కార్యభారం దానికన్నా కష్టతరమైనది. త్రేతాయుగ కాలము నాటి పరిస్థితులు వేరు, కానీ ఈ కాలంలో పరిస్థితులు వేరు. యవనుల ఆర్థిక అధికార ప్రలోభాల కారణంగా హిందూ ధర్మం నశించినది. కానీ ఆయన తన పట్టుదలతోనూ కృషితోనూ అసాధ్యమును సుసాధ్యము చేసినారు. అంతటి మహాత్ములైన వారికి ఈ ఊరి పరిస్థితి నిజంగానే ఒక సవాలుగా మారినది. ఆ ఊరి పటేలుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. శ్రీ సమర్థుల వారు భైరవ ఆలయంలో ప్రదక్షిణలు చేయుచుండగా ఆ ఊరి వ్యక్తులు ఇద్దరు ఒక కోడి పుంజును తీసుకొని బలి ఇవ్వబోతున్నారు. వారిని చూచిన సమర్థులు, ఆగండి, ఏమి చేయబోతున్నారు అని అడిగారు. దానికి జవాబుగా ఆ వ్యక్తులు శ్రీ స్వామి సమర్థుల ముఖమండలంలోని తేజస్సును చూచి కాస్త జంకుతూనే, ఈ స్వామికి మొక్కుబడి ఉంది, అది తీర్చుకునేందుకు వచ్చాము అంటూ నసిగారు. శ్రీ స్వామివారు, ఏమి మొక్కుబడి, ఏమి తీర్చడం? చంకలో కోడిపుంజును దాస్తున్నారా? అదేమంటే మొక్కుబడి అంటున్నారా? తోటి జీవులను, అందున మూగజీవులను హింస పెడితే దేవుడు సంతోషిస్తాడా? ఎవరు చెప్పారు మీకు అని గద్దించి అడగగా వారు, స్వామి మహారాజ్, మా పిల్లగానికి జబ్బు చేసినప్పుడు వాడిని బ్రతికిస్తే కోడిపుంజును బలిస్తామని మొక్కినాము. ఆ మొక్కు తీర్చుకోవడం కాస్త ఆలస్యమైనది. ఈ భైరవస్వామి కలలోకి వచ్చి మమ్మ బెదిరిస్తున్నాడు. స్వామి, ఎప్పుడు మొక్కు తీరుస్తారని అడుగుతుంటే ఈరోజు తెచ్చినాము. మొక్కు తీర్చకుంటే ఎట్లా స్వామి, మమ్మల్ని ఈయన బతకనిస్తాడా అంటుంటే శ్రీ సమర్థుల వారు, అవునరా, నాకు భైరవుడు కల్లోకి వచ్చి మిమ్మల్ని బలిమ్మని అడిగాడు అంటూనే వారిద్దరి జుట్టు పట్టుకొని 2 తలలు కొబ్బరికాయలు కొట్టినట్లు కొడుతుంటే చంకలోని కోడిపుంజిని వదిలివేసి, అయ్యో స్వామి, మమ్మల్ని కొట్టొద్దు, చంపొద్దు, తమరెవరో మాకు తెలియదు, రక్షించండి అంటూ ఉంటే వాళ్ళకు బుద్ధి వచ్చిందని చంపలేసుకునే వరకు స్వామి వదలలేదు. ఎప్పుడు వదిలారో అప్పుడే వాళ్ళు పారిపోయినారు. తరువాత శ్రీ సమర్థులు, దేవుళ్ళు దేవతలంటే ప్రాణాలు కాపాడాలి, కానీ ఈ రకంగా ప్రాణాలను బలి తీసుకుంటారా? అటువంటి దేవులు ఉండతగరని అంటూనే ఒక బెత్తం చేతబట్టి కాలభైరవుని పైకి ఉరికారు. ఆయన కళ్ళు చింత నిప్పుల వలె అగ్నిగోళాలైనాయి. పట్టదాని కోపంతో పోయి ఆ భైరవుని బెత్తంతో ఎడాబెడా కొట్టసాగారు. నీవు గ్రామాన్ని, గ్రామ ప్రజలను కాపాడి మంచి బుద్ధులు నేర్పాలి, కానీ ప్రాణహింసను ప్రోత్సహిస్తూ బళ్ళు కోరతావా? లేకపోతే మనుషుల్ని చంపుతావా? ఈ గ్రామాధికార్యము సత్కార్యాలు చేస్తే మనుషుల్ని చంపేస్తాడా? ఆ భ్రష్టునకు నీకు తేడా ఏముంది అని పటపటా కొడుతుంటే, స్వామి మహారాజ్, నీవు శాంతించు, శరణం శరణం అంటున్నాడు కాలభైరవుడు. శ్రీ సమర్థులు, మేము ఇన్ని కష్టాలు పడి ప్రజలు సుఖంగా ఉండాలని తపన పడుతుంటే నీవు గుళ్ళో కూర్చొని వాళ్ళని పెడమార్గాన్ని నడిపిస్తావా? బలులు కావాలా? కోళ్ళు, మేకలు, దున్నపోతులు, ఇంకా ఏమి కావాలి అంటూ మరి 4 దెబ్బలు తగిలించారు. భైరవస్వామి వెంటనే, సమర్థ, ఇందులో నా దోషమేమీ లేదు. వారే మొక్కినారు, బలి ఇచ్చిన దాన్ని వారే తింటారు. పేరు నాది, నోరు వారిది.
నన్నేమి నిందించకు అన్నారు శ్రీ సమర్థులు. నీవెంతో గొప్పవాడివని నీకు నేను ప్రదక్షిణ నిత్యం చేస్తున్నానే, నా కీర్తనకు ఒక్కరు కూడా రావడం లేదు. ఈ గ్రామానికి నీవు రక్షకుడవై ఏమి మేలు చేస్తున్నావు? ఈ గ్రామాధికారి మూర్ఖుడు. వాడు గ్రామస్తులను కీర్తన వినడానికి రాకుండా కట్టడి చేశాడు. ఇక ఈ గ్రామ ప్రజలు ఎలా బాగుపడతారు? వాడేమో మనుషుల్ని బతకనీయడు, నీవేమో కోళ్ళు గొర్రెలను బ్రతకనీయవా అని మరలా కర్రతో కొట్టబోతుంటే, భైరవస్వామి, నేనేమి చేయాలో చెప్పవయ్యా, నీవు చెప్పినట్లు చేస్తాను, నీవేమి చేయమంటే అదే చేస్తాను, కొట్టొద్దు అని వేడుకున్నాడు. అప్పుడు గంభీరంగా శ్రీ సమ్మతులు ఇలాగన్నారు, నీవేమి చేస్తావో నాకేం తెలియదు. ఈ గ్రామాధికారి పొగరు అణిచి అందరినీ సంకీర్తనలో పాల్గొనే విధంగా చెయ్యి అని ఆదేశించారు. కాలభైరవ స్వామి ఆ గ్రామాధికారికి బుద్ధి చెప్పేటందుకే సంకల్పించారు. ఆ పటేలుకు అర్ధరాత్రి పూట కడుపులో నొప్పి ప్రారంభమైంది. అతడు బాధ తట్టుకోలేక గిలగిలలాడుచున్నాడు. ఆ గ్రామంలోని వైద్యుని పిలిపించారు. భైరవస్వామి ఆ వైద్యుడిని ఆవేశించి, నీవు అపరాధం చేశావు, శ్రీ సమర్థుల వంటి సజ్జనులను అవమానించాలని ప్రయత్నించావు, పో, ఆయనను శరణు వేడుకో, ఆయన చెప్పినట్లు వినుకో, నీ రోగం పోతుంది అంటూ గర్జించాడు. వెంటనే వారి ఇంటిలోని వారంతా అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది అంటూ అతనిని తీసుకొని కాలభైరవస్వామి గుళ్ళో ఉన్న శ్రీ సమర్థుల సన్నిధికి పోయినారు. శ్రీ సమర్థులు తీర్థం ఇచ్చారు. అంతే, చేత్తో తీసివేసినట్లు అతని బాధ మాయమయ్యింది. తర్వాత అతను శ్రీ సమర్థుల పాదాల భయపడి, నేను తప్పు చేశాను, క్షమించండి స్వామి అని ప్రాధేయపడగా, శ్రీ సమర్థులు, ఈ రోజు నుండి సంకీర్తనకు రండి, మీ గ్రామానికి శ్రీరామరక్ష అని దీవించారు. ఆ రోజు నుండి గ్రామంలోని వారందరూ సంతోషంగా కీర్తనలో పాల్గొన్నారు. ధర్మ మార్గం వారందరికీ బోధించడమే గాక ఆ గ్రామాధికారి చేత అందరి సంక్షేమం కొరకు శ్రీరాములకు హనుమానులకు ఆలయాలు కట్టించి ప్రతిష్టలు చేయించి ఉత్సవాలు జరిపించారు. తరువాత వారందరికీ హితబోధ చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరిపించుకోమని సలహా చెప్పి అక్కడి నుండి బయలుదేరి తరువాత మజిలీకి వెళ్ళిపోయారు అని చెప్పి శ్రీ నిత్యానంద స్వామి వారు, విద్యాసాగర, సత్కార్యాలు ఎవరైనా చేస్తుంటే చెడగొట్టుట, విఘ్నాలు కల్పించుట అనేవి రాక్షస కృత్యాలు. దానికి ఫలితం వారికి బ్రహ్మరాక్షసత్వమే ప్రాప్తిస్తుంది. అటువంటి ఘోరమైన ఫలాన్ని పొందకుండా రక్షించగలిగిన వారు సద్గురువులు మాత్రమే సుమా. సద్గురువులు నడయాడే దత్తస్వరూపులు, కలి ప్రభావాన్ని అంటే కలహాలను నిర్జించగల సమర్థులు. వారిని శరణు పొందగలగడం జన్మజన్మల పుణ్యం అని తెలియాలని వివరణ ఇచ్చి ఇరువురు కలిసి జయ జయ రఘువీర సమర్థ అని జయనాదములు చేసినారు. వామన శాస్త్రి బ్రహ్మానుభూతి. శ్రీ నిత్యానంగి తర్వాతి వృత్తాంతం ఇటు చెప్పసాగిరి. విద్యాసాగర, మానవుని రూపం భగవంతుని రూపానికి భిన్నంగా లేదని, తన వంటి రూపాన్నే ప్రసాదించి మనిషిని సృష్టించి ఉన్నాడని భాగవతం నొక్కి వక్కానిస్తున్నది. ఇది ప్రకృతి సహజంగా కూడా ఆలోచిస్తే తండ్రి యొక్క కానీ తల్లి యొక్క కానీ పోలికలు వారి బిడ్డల్లో ఉండటం మనం గమనిస్తూ ఉంటాము. అంతేగాక ఏ విత్తు నాటితే ఆ చెట్టు మాత్రమే మొలుస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు. దీనివల్ల మనకు తోటి వారందరూ భగవంతుని రూపాలేనని అర్థమవుతుంది. ఇది పరమాత్మ ఒప్పుకున్న సత్యము మరియు ఋషులు దర్శించిన సత్యము. అయినా ఎవరికి వారికే అనుభవం అయితే కానీ ఒప్పుకోలేని సత్యము. ఇది శాస్త్రాలు పురాణాలు చదివితే అర్థమై అనుభవానికి రాదు. కేవలం సద్గురు సన్నిధానంలో సేవల ద్వారా జీవుని పాపకర్మలన్నీ తొలగిపోతే అనుభవం అయ్యే ఏకైక సత్యం. వేద శాస్త్ర పురాణములు దీనికి దోహదం చేసి సన్మార్గంలోకి వచ్చేందుకు సహకరిస్తాయి. కానీ ఆ విజ్ఞానమే ఒక్కొక్కసారి మనలోనున్న ఆత్మకు అహంకారమనే ముసుగు వేసేసి విజృంభించి నన్ను మించిన విద్యావంతులు విజ్ఞానవంతులు లేరని వెర్రవీగుతుంది. తద్వారా ఎక్కడో ఒక చోట పరాభవం పొంది అశాంతితో అలమటిస్తుంది. మానవుని లోపలనే ఉన్న పరమాత్మ యొక్క అంశమైన ఆత్మను గుర్తించే అవకాశాన్ని దూరం చేస్తుంది అహంకారం. అటువంటి స్థితిలో ఆ జీవుని పూర్వ పుణ్య ఫలం వలన సద్గురుని సమాస్యం తొలగితే వరదలో కొట్టుకుపోయే వ్యక్తికి ఏదైనా కట్టె ఆధారం దొరికి ఒడ్డుకు చేరినట్లు వాడు అన్ని బాధల నుండి రక్షించబడతాడు. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని విధాలా ఉద్ధరించబడతాడు. సాధకుడైతే సాధనకు తగిన ఫలాన్ని పొందుతాడు.
విద్యాసాగర, శ్రీ సమర్థులను ఆశ్రయించి బ్రహ్మరాక్షస్వాన్ని పొందకుండా తప్పించుకున్న వామన పండితుల వారు సద్గురు సమాశ్రయంలో ఎంత మెరుగు పెట్టబడినారో ఇప్పుడు చెప్పుకుందాము. శ్రద్ధతో ఆలకించండి. సజ్జనగల మఠంలోనే ఉంటూ వామన శాస్త్రి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఆ సద్గురుని సన్నిధానంలో ఎన్నో రకాల అనుభవాలు అగుచున్నాయి. ఒక గొల్లవానికి శ్రీరామ దర్శనం కోరితే శ్రీ సమర్థులు తప్పక పొందుతావు, నీవు ఒక్క నియమాన్ని పాటించు, అదేమిటంటే నీ మనసు చెప్పినట్లు వినవద్దు అంతే అని చెప్పిన విషయాలు విన్నాడు. వామన శాస్త్రి గారికి కొంచెం ఆశ్చర్యము, ఉక్రోషము, ఈర్ష్య వంటి వికృత భావాలు పడసూపాయి మనస్సులో. నన్నేమో 12 సంవత్సరములు బదిలీలోనూ 12 సంవత్సరములు శ్రీశైలంలోనూ తపస్సు చేయమన్నారు. ఇతను వట్టి వెర్రిబాగులవాడు. ఇతనికి భగవద్దర్శనానికి ఇంత సులభ మార్గం చెప్పారు. అయినా నిజంగా అతనికి శ్రీరామ దర్శనం దొరికినప్పుడు కదా అని కొంత సరిపెట్టుకున్నాడు. ఆ రోజునే సత్సంగములో మనసు చేసే మాయల గురించి శ్రీ సమర్థుల వారు ఎంతో చక్కగా వర్ణించి చెప్పి, ఈ విషయం దాసబోధలో ఉంది, చదువుతున్న వారికి అర్థం కావాలి అన్నారు. తర్వాత రోజున గొల్లవానికి శ్రీరామ దర్శనం అయ్యింది. పాపం అతను నిజంగా వెరివాడు కదా, నిన్నెప్పుడూ నేను చూడలేదాయే, ఎలా శ్రీరాముడవని గుర్తించేది అని శ్రీరాముని నిలబెట్టేశాడు. అప్పుడు శ్రీరాముల వారు మమ్ము తలంచుకున్నారు. ఏమిటా ఈ ఆకస్మిక పిలుపు అని పోతే ఇది సంగతి. వీరే శ్రీరామచంద్రుని అతనికి చెప్పితే అప్పుడు నమ్మాడు అని చెప్పి అందరినీ నవ్వించారు. వామన శాస్త్రి ఆశ్చర్యానికి అంతులేదు. తన మనోభావాలన్నీ చదివినట్లే శ్రీ సమర్థులు చెప్పేశారు అనుకుంటుండగానే శ్రీ సమర్థులు, ఏమీ శాస్త్రి గారు, దాసబోధ ఎలా ఉంది, అర్థమగుతున్నదా? తమరేమో సంస్కృత పండితులు, ఆ గ్రంథమేమో ప్రాకృత భాష. పాపం తమకు కొంత ఇబ్బందే, కానీ తప్పదు. తమరు దానిని ఆకలింపు చేసుకొని ఇక్కడ సత్సంగంలో అందరికీ చెప్పాలని మా ఆకాంక్ష అని అన్నారు. వామన శాస్త్రి తడబాటు పడుతూ, అవునవును, నాకు కాస్త ఇబ్బందే, అయినా అలాగే చదువుతున్నాను. ఇప్పుడు తమరు చెప్పారే మనసు మహామాయ అని, అదే మరింత ఇబ్బంది పెడుతున్నది. దాన్ని ఎలా దాటాలి లేదా ఎలా అదుపు చేయాలి అనే విషయమై ఎన్నో పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరించి ఉన్నవి. కానీ అనుభవం ఎవరికి వారు సాధించాలంటే మాత్రం కష్టమే. చెప్పినంత సులభం కానేరదు అనిపిస్తున్నది. సద్గురో, ఏ విషయంలోనైనా ఉత్తీర్ణత సంపాదిస్తే గాని ఇతరులకు బోధించడానికి నేను పనికిరాను కదా అన్నారు శాస్త్రి గారు. శ్రీ సమర్థులు, శాస్త్రి గారు, మానవ జన్మ తీసుకున్నందులకు జ్ఞాన మార్గంలో పయనించాలి. మీకు ఆ మార్గం దొరికింది. కర్మలను క్షయింపచేసుకోవాలి. సంవత్సరముల తరబడి తపస్సుతో కర్మ సంచయమంతా తొలగింది. ఇక కావలసినది ఏమున్నది? ఎందులో ఉత్తీర్ణులు కావాలి? ఉత్తీర్ణత అంటే విజయం సాధించడం అనే భావన, ఒక కోరిక, అటువంటి కాంక్ష కూడా ఉండరాదు. కాంక్ష అనే దానిపై విజయం సాధించితే మనస్సుపై విజయం సాధించినట్లే. అప్పుడు మాయ ఇంకేమీ చేయదు. దేనిని పొందగలిగితే మరి ఇంకొక దానిని పొందవలసిన అవసరం కలగదో అదియే బ్రహ్మానుభవం అని చెప్పబడినది. ఇటువంటి బ్రహ్మానుభూతిని గురించి దాసబోధలో చదివినారా అని ప్రశ్నించారు. వామన్బువ, చదివియున్నాను, కానీ ఎట్లు పొందవలనన్నదే అర్థం కాలేదు అని జవాబిచ్చారు. అర్థం కాలేదా? తిరిగి ప్రశ్నించారు. అవును, అర్థం కాలేదని శాస్త్రి గారు నొక్కి వక్కానించారు. ఈ విధంగా 2 సార్లు ప్రశ్నించి మూడోసారి గట్టిగా పెద్ద గళంతో అర్థం కాలేదా అంటూ ఉగ్ర మారుతి రూపంతో తోకతో గట్టిగా అతని వీపు పైన జరిచారు. భయకంపితైన శాస్త్రి గారు ఆ రూపం దర్శించి వణికిపోతూ తడబాటు పడుచు అర్థమైంది అన్నాడు. అర్థమైందా అని మరలా ఒక దెబ్బ కొట్టేసరికి అర్థమైంది అన్నాడు. ఇలా ముమ్మారు కొట్టి ఆయనతో అర్థమైనదని అనిపించారు. మళ్ళీ శాంత రూపంతో ఇప్పుడు చక్కగా అర్థమైందిగా అని ప్రశ్నించారు శ్రీ సమర్థులు. వామన్బువ, ఎక్కడ అర్థమైంది స్వామి అన్నారు. మరి ఇప్పుడు ముమ్మారు అర్థమైందన్నావే అన్నారు సమర్థులు. తమరు ఉగ్రరూపం చూపించి తోకతో కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక అన్నానే గాని నిజంగా అర్థమై కానే కాదు గురుదేవా అంటూ పాద నమస్కారం చేశాడు. అప్పుడు అందరికీ శ్రీ సమర్థుల వారి నిజరూప దర్శనం చేసుకున్నారు వామన్బువ అని అర్థమైంది. శిష్యులందరితో మీకందరికీ అర్థమైందా అంటే వారు ఈ విషయం అర్థమైందన్నారు. అయితే వామన్బువకు నమస్కరించండి అని అందరినీ హెచ్చరించారు. అందరూ గురువాక్యాన్ని అనుసరించి నమస్కరించారు. వారందరూ శ్రీ సమర్థుల వారు అనుమదంస సంభూతులని
ఎవరెవరో చెబితే విన్నాము, కానీ వామనుబువ సాక్షాత్తుగా దర్శనం చేసుకున్న మహానుభావులని, ఆయన పుణ్యపురుషులని మాకు అర్థమైందని చెప్పారు. వామనుబువ శ్రీ సమర్థులు ఇలా ఆజ్ఞ చేశారు: దాసబోధతో పాటుగా మీరు బృహదారణ్యకోపనిషత్తు కూడా పారాయణ చేయండి. దీని వివరాలు అందులో లభిస్తాయన్నారు. సరేనని వామనుబువ బృహదారణ్యకోపనిషత్తు తీసి పారాయణ ప్రారంభించారు. అందులో పంచమాధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో విదేహరాజుకు జనక మహారాజు అశ్వమేధ యాగము పూర్తి చేసెను. పూర్ణాహుతి అనంతరము బ్రహ్మజ్ఞులకు వారికి సహస్ర గోవులను దానమియ్యదలంచెను. వాని యొక్క శృంగములకు అనగా కొమ్ములకు బంగారు తొడుగులతో అలంకరించి తెప్పించెను. తదుపరి సభాసదులను ఉద్దేశించి, ఓ బ్రాహ్మణులారా, తమరిలో బ్రహ్మవేత్తలైన వారు నిస్సంకోచముగా 1000 గోవులను తోలుకొని పోవచ్చునని ప్రకటించెను. ఆ సభలోని వారందరూ మౌనం వహించి ఉండిరి. యాజ్ఞవల్క్య మహర్షి వారు మాత్రం తన శిష్యుడైన సామశ్రవుని పిలిచి, ఈ గోవులను మన ఆశ్రమమునకు చేర్చుమని ఆజ్ఞాపించిరి. అప్పుడు అచ్చట కూడి ఉన్న బ్రాహ్మణులు ఇతడెట్లు బ్రహ్మవేత్త అయినని అతనిని కొన్ని ప్రశ్నలు అడిగదమని రాజును అనుమతి కోరిరి. రాజు యాజ్ఞవల్క్యునికి మొక్కి, మహాత్మా, వారడుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగోరుచున్నానని పలుక ఆ మహర్షి అడుగమని సమ్మతించెను. తొలుత అశ్వలుడని ఋత్విజుడు ఇట్లా ప్రశ్నించెను: అగ్ని మొదలగు ఈ సర్వమును కర్మలక్షణమైన మృత్యువు చేత వ్యాపింపబడి ఉన్నది. మరి ఏ సాధనము చేత మృత్యువును మనిషి అతిక్రమించగలడు అని ప్రశ్నించెను. యాజ్ఞవల్కుడు ఇట్లు చెప్పెను: యజమాని వాక్యే హోతగాను అగ్నిగాను భావించుటే ముక్తిని కలిగించును. అధిదేవతా స్వరూపమైన అగ్ని భావన చేత మృత్యువును అతిక్రమించుచున్నాడని సమాధానించగా అతడు అంగీకరించెను. తర్వాత అశ్వలుడు ఇట్లా అడిగాను: బ్రహ్మయను ఋత్విక్కు ఏ దేవత చేత రక్షింపబడుచున్నాడు? యాజ్ఞవల్కుడు ఇట్లు చెప్పెను: బ్రహ్మయను ఋత్విక్కు మనస్సునందు విశ్వేదేవతల ధ్యానించుట చేత అనంతమైన లోకమును జయించుచున్నాడు అని చెప్పెను. తర్వాత ఆర్తభాగుడు ఈ సమస్తమైన సృష్టి అంతయు మృత్యువునకు అన్నమై అనగా భోజనమై ఉన్నది. ఆ మృత్యువు ఏ దేవతకు అన్నమగుచున్నది అని ప్రశ్నించెను. యాజ్ఞవల్క్యుడు సకల సృష్టికర్తయకు పరమాత్మకే మృత్యువు అన్నమగుచున్నది అనగా పరమాత్మయందే మృత్యువు లయమగుచున్నది. ఈ విషయమెరింగిన మానవుడు ఆత్మజ్ఞాని యగును. అతడే అమృతుడు. మృత్యువు అతనిని ఏమీ చేయలేదు, కావున అతనిలో కలిసిపోవును. వెలుగులో చీకటి లయమైనట్లు జ్ఞానప్రకాశంలో అజ్ఞానం కలిసిపోయి తన ఉనికిని కోల్పోయినట్లు అమృతత్వమునందు లయించిపోవును. మానవ శరీరమును వదిలి ఆ వ్యక్తి యొక్క ఆత్మ పరమాత్మయందే లయించును. తిరిగి జననము లేదు. దీనినే బ్రహ్మత్వము నొందుటనియు బ్రహ్మీభూతులగుటయందురు. అట్టి పురుషుని శరీరము పంచభూతముల ఆధీనమగును. నామము అనంతమై నిల్చును. నామమునకు నిత్యత్వము కలుగును. ఆ పురుషుడు అనంతమగు లోకమును జయించిన వాడగుచున్నాడు, అనగా వ్యాపించినవాడని అర్థము. బ్రహ్మమునందు ఐక్యమై వ్యాప్తి చెందినాడని చెప్పెను. ఆర్తభాగుడు శాంతించెను. తరువాత లక్ష్యుని పుత్రుడైన భుజ్యువు, చక్రుని పుత్రుడైన ఉషస్థుడు, కుషీతకముని పుత్రుడైన కహోలుడు, వచక్రుని పుత్రిక గార్గియు వరుసగా ప్రశ్నించి సదుత్తరములను పొంది సంతసించినారు. గార్గి అడిగిన ప్రశ్నములకు యాజ్ఞవల్కులు సమాధానముగా, ఈ సమస్త వస్తుజాతము జలమునందు ఓతప్రోతమై ఉన్నది. ఆ జలము వాయువునందును, ఆ వాయువు అంతరిక్షమునందును, అంతరిక్షము గంధర్వలోకమునందును, గంధర్వలోకము ఆదిత్యలోకమునందును, ఆదిత్యలోకము చంద్రలోకమునందును, చంద్రలోకము నక్షత్రలోకమునందును, నక్షత్రలోకము దేవలోకమునందును, దేవలోకము ఇంద్రలోకమునందును, ఇంద్రలోకము ప్రజాపతి లోకమునందును, ప్రజాపతి లోకము బ్రహ్మలోకమునందును ఓతప్రోతముగా ఉన్నది. ఇంతవరకు అడిగితివి న్యాయము. ఆపై సర్వమునకు అతీతమైన బ్రహ్మము మాత్రమే గలదు. దాని చెప్పుటకు సాధ్యపడదు. దానిని తర్కించరాదు. అది తెలుసుకొనదగి ఉన్నది. న్యాయమును అతిక్రమించి ప్రశ్నించితివేని నీ తల పగిలిపోవును. బ్రతుకుపైన కోరిక ఉన్నచో పూర్వం వలె ప్రశ్నించకము అని మందలించెను. అనగా బ్రహ్మమును అనుభవంతో సాధనతో పొందవలను. సద్గురువులు సాధనకు మార్గమును తెలిపెదరు. కష్టపడి సాధించవలసిన వాడు సాధకుడే అని భావము. యాజ్ఞవల్క్య మహర్షి మరియు ఇట్లు బోధించినారు. అహోవాచేత్వోర్ధ్వం గార్గ్య దీవో యదవా పృథివ్యాయతంతరా ద్యావా పృథివీ మే యద్భూతంచ భవచ్చ భవిష్యచ్చేత్య చక్షతే ఆకాశ ఏవ తదోతంచ ప్రోతం చేతి కస్మిన్ను కల్యాకాశ ఓతశ్చ ప్రోతశ్చేతి.
ఓ గార్గి, బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వ అధో భాగములందును మధ్య భాగమునందును భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ఈ సూత్రరూపమైన సమస్తమును అవ్యాకృతముగు ఆకాశమునందు పడుగు పేగలుగా కల్పింపబడి ఉన్నది అని వివరించగా, ఆమె అవ్యాకృతముగు ఆకాశము దేనియందు ఓతప్రోతముగా కల్పింపబడి ఉన్నదని ప్రశ్నించెను. సోవాచేతద్వయదక్షరం గార్గి బ్రాహ్మణ వివదంత స్థూల మనన్వం మహరస్వమదీర్ఘమలోతమస్నేహమచ్ఛాయమతమో వాయువ నాకాశమసంగమరస్సమన్ సుగంధమచ్చశ్వమశ్రోతమవాగ మనోతేజస్కమ ప్రాణమముఖమమాత్రమనంతర మభాక్ష్యం నతదశ్నాది కించన తదశ్నాది కచ్చన. యాజ్ఞవల్కుడు ఇట్లా చెప్పెను, ఓ గార్గి, బ్రహ్మజ్ఞానులు ఆకాశము నాశరహితమైన అక్షరమునందు ఓతప్రోతమై ఉన్నదని పలికెదరు. అది స్థూలము కాదు, సూక్ష్మము కాదు, అణువు కాదు, పొట్టిది కాదు, పొడుగైనది కాదు, రక్తము లేనిది, చెమురు లేనిది, నీడ లేనిది, అజ్ఞానము లేక చీకటి కానిది, వాయువు కానిది, ఆకాశము కాదు, సంగము లేనిది, రసము లేనిది, గంధము లేనిది, కన్నులు లేనిది, నోరు లేనిది, పరిమాణము లేనిది, లోన వెలుపల ఉన్నది లేక సర్వత్రా తానై ఉన్నది. అది తేనిని తినుటలేదు, దానినెవ్వరూ తినుటలేదు అనగా అది భోక్త కాదు, భోజ్యమును కాదు. అట్టి అపూర్వతత్వమును అక్షరముకు వ్యాపక స్వరూపముగా నిరగవలను. దానిని ఏదియూ దాచి ఉంచలేదు. సర్వులకు సర్వకాలములలో అందుబాటులోనే ఉన్నదను గుర్తింపు కావలను. ఓ గార్గి, ఈ అక్షరం యొక్క ఆజ్ఞానుసారమే సూర్యచంద్రుల యొక్క సంచారము జరుగుతున్నది. ఈ అక్షరుని ఆజ్ఞానుసారమే భూమి అంతరిక్షము శక్తిమంతములగుచున్నవి. ఈ అక్షరుని ప్రభావము చేతనే నిమేషములు, ముహూర్తములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు అన్నీయూ ధరింపబడి శక్తిమంతములుగా వర్ధిల్లుచున్నవి. ఈ అక్షరుని ప్రభావము చేతనే మనుష్యులు జ్ఞానమును పొందుతున్నారు. ఓ గార్గి, ఎవడు ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకొని ఈ లోకమున శరీరము విడుచుచున్నాడో అతడు అక్షర పరబ్రహ్మ స్వరూపమే అగుచున్నాడు. ఈ అక్షరము తానెవరికి కనిపించగా అందరినీ చూచును, వినిపించక అంతయూ వినగలుగును. ఇది ఆలోచించుటకు అలవి కానిదే అయినను విచారణ చేత నిర్ణయించుకొనవచ్చును. అది సత్యవస్తువు. ఈ అక్షరమునందే సర్వము గలదని విశ్వసించి దానిని అట్లీ ఉపాసించి పొందవలసి ఉన్నదని తల్పగా, గార్గి ఆ మహర్షికి తమ బోధను అంగీకరించదమని నమస్కరించినది. తరువాత జనక మహారాజునకు యాజ్ఞవల్క్య మహర్షి ఇట్లా చెప్పెను, రాజా, ఎప్పుడు జీవుని హృదయమునందు గల కోరికలన్నీ తొలగిపోవునో ఆ క్షణమందే మనుజుడు అమృతత్వమును పొందుచున్నాడు, ఇహమునందే బ్రహ్మమును పొందుచున్నాడు. కోరికలు లేని హృదయమునందు బ్రహ్మానుభూతి కలుగుట చేత దేహమున్నను అతడు విదేహి అగుచున్నాడు. దేహముండగానే దేహవాసన లేనందున అది పడిపోయినప్పుడు బ్రహ్మమునంది అతని ఆత్మ లయమగుచున్నది. బ్రహ్మ తేజస్సును అతడు దేహముండగానే పొందియున్నాడు గనుక ఆ తేజస్సు బ్రహ్మమునందే లయమగుచున్నదని జనక మహారాజునకు బోధించెను. విద్యాసాగర, ఈ విధంగా బ్రహ్మ విద్యను వామన శాస్త్రి గారు బృహదారణ్యకోపనిషత్తునందు చదివి కొంతసేపు సమాధి స్థితిని పొంది తన్మయులైనారు. తదుపరి తన ప్రవర్తనకు తనకే ఆశ్చర్యం కలిగినది. ఈ విషయమంతయు తాను లోగడ అతి పిన్న వయసులో చదివినదే అయినను సద్గురుని అనుగ్రహం వలన ఈనాడు దానిలోని సత్యం అనుభూతమైనది. ఆనాటి విద్యలు అహంకార ప్రేరితములు. ఈనాటి ఈ పరిజ్ఞానము అహంకార నిర్మూలన చేసినని తెలుసుకొనెను. తదుపరి శ్రీ సముద్ర వారికి నమస్కరించి తమరు వ్రాసిన దాసబోధైన సద్గ్రంథము సకల శాస్త్ర సమాహారమని కొనియాడినారు. ఆ ప్రకారం వామన శాస్త్రి పండితుడు ఎంతో ఆనందమును పొంది తమ జీవిత శేషమంతయు శ్రీ సమర్థుల సేవలో గడిపి పునీతుడయ్యను. విద్యాసాగర, సకల విద్యలలోకి ఆధ్యాత్మ విద్య తన స్వరూపమేనని శ్రీ గీతాచార్యుల వాక్కు. ఇది రాజవిద్య, రాజగుహ్యమని కూడా ప్రబోధించి ఉన్నారు. ఎంత చెప్పుకున్నా ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే అర్థమవుతుంది. రహస్యం మాత్రం రహస్యంగానే ఉంటుంది అని నిత్యానంద యోగి చెప్పగా, విద్యాసాగరుడు, స్వామి, గురుదేవ, నేనెంతో అదృష్టవంతుడను. శ్రీ సమర్థులను ఆశ్రయించి వామన శాస్త్రి గారు వారి సూచనలను పాటించి రాబో జన్మ అయిన బ్రహ్మరాక్షసత్వమును పోగొట్టుకున్నటయేగాక బ్రహ్మజ్ఞాన విషయమును అధ్యయనం చేసినారు. స్వయంగా శ్రీ సమర్థులే బ్రహ్మజ్ఞాని అయి ఉండగా వారి సాన్నిధ్యంలో ఉండేవారు గ్రహించలేకపోవుటయే వింతగా ఉన్నది. ఇదంతయు తమరు మాకు వినిపించినందున మేమున్నో పునీతులమైనామని కొనియాడను.
శ్రీ నిత్యానందులు, నాయన, బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యము చాలా విశేషమైనదే, కానీ అతడు మానవ రూపంలోనే ఉన్నందున సన్నిధిలో నివసించేవారు కూడా ఏమరపాటుపడుట జరుగును. వారి ఆంతర్యము ఎవ్వరికీ అందదు. సాధారణ వ్యక్తులు ఎంతో కొంత మహిమాన్వితులను దరిచేరగలరు. వారి అసాధారణ వ్యక్తిత్వాన్ని, అసాధారణ మహిమను కోటికొక్కడు మాత్రమే గ్రహించగలడు. అట్లు గ్రహించువారు, విశ్వసించువారు, ఆరాధించువారు, స్మరించువారు ఆ మహాత్ముని కృపకు పాత్రులగుట తథ్యము. వారున్నూ పూజనీయులు, వందనీయులగుదనేది చారిత్రక సత్యమని తెలిపిరి. అందరూ జయఘోషలు చేసిరి. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 32వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.